గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాము. మనం ఇప్పుడు అడ్వర్బ్ గురించి తెలుసుకోపోదాం. ఓకే, లెట్ us see adverb. Let us know the meaning and the importance of the adverb. Here when you see the title adverb, ADVERB, adverb తన యొక్క మీనింగ్ అనేది ఎవరికి ఇస్తుందంటే ఫస్ట్గా వర్బ్కి ఇస్తుంది, తర్వాత అడ్జెక్టివ్ ఆర్ అనదర్ adverb. Very important, you remember the definition of the adverb. ఈ అడ్వర్బ్ అనేది తన యొక్క మీనింగ్ ఎవరికి ఇస్తుందంటే మొట్టమొదటిసారిగా వర్బ్కి ఇస్తుంది. వర్బ్ లేని సమయంలో అడ్జెక్టివ్ ఆర్ అడ్జెక్టివ్ లేని సమయంలో అనదర్ adverb. అంటే ద సీక్వెన్స్ ఈజ్ verb, if not adjective, if not another adverb. Okay, let us see. It is used to add its meaning to the main verb, adjective and another adverb, and also it indicates time, place, manner and etc. ఓకే, అడ్వర్బ్ అనేది ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏదంటే తన యొక్క మీనింగ్ అనేది ఇనిషియల్గా ఎవరికి ఇస్తుందంటే వర్బ్కి. వర్బ్ లేని సమయంలో అడ్జెక్టివ్ ఫామ్ లేని సమయంలో అనదర్ అడ్వర్బ్. అంటే సెంటెన్స్లో దాని ఇంపార్టెన్స్ యూసేజ్ బేస్ మీద మనకు ఈ తన యొక్క మీనింగ్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది. వర్బ్కైనా అడ్జెక్టివ్ అయినా లేదా అనదర్ అడ్వర్బ్. తర్వాత మనకి ఇట్ ఇండికేట్స్ ద టైం. ఏం తెలియచేస్తుంది? ఒక పని ఏ సమయంలో జరిగింది, ఒక పని ఏ ప్లేస్లో జరిగింది, ఒక పని ఏ విధంగా జరిగింది. ఇక్కడ టైం అనేది చెప్తూ ఉన్నాను. ఐ మెట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే, నేను నీ ఫ్రెండ్ను కలిశాను అని, నిన్న కలిశానని చెబుతున్నాను. నిన్న కలిశానంటే ఏం చెప్పాను? టైం ఇండికేట్ చేశాను. ఆ టైం ఏది? ఎస్టర్డే. ఓకే, ఐ షల్ మీట్ యూ టుమారో, ఇక్కడ టైం ఇండికేషన్ ఏది? టుమారో. ఓకే, ప్లేస్ మనకి ఎక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లేస్, ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ రూమ్లో మనకు ప్లేస్ అనేది ఎక్కడ ఉంది? మనకు క్లాస్ రూమ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఒక ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. సిమిలర్లీ యు గెట్ అవుట్ అనేది మనకి ఇక్కడ ఒక ప్లేస్ ఇండికేట్ చేస్తుంది. అవుట్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. తర్వాత మేనర్, ఆమె మెలోడియస్లీ, ఆమె పాట అనేది చాలా స్వీట్గా పాడుతుంది, చాలా మధురంగా పాడుతుంది. మీన్స్ మెలోడియస్లీ. ఆమె చాలా ధైర్యంగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది, అంటే బ్రేవ్లీ. అంటే ఈ విధంగా యాక్షన్ అనేటువంటిది యాక్షన్ బేస్ మీద ఈ యొక్క అడ్వర్బ్స్ అనేవి మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే, లెట్ us see the example of adverb. She is or she walks slowly. ఇక్కడ మనకు అడ్వర్బ్ ఏది? స్లోలీ. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిదే. ఎందుకంటే ద వర్డ్ విచ్ ఎండ్స్ విత్ ఎల్వై యూ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వర్బ్. ఏదైనా ఒక పదం అనేది ఎల్వైతో ఎండ్ అయితే
దానినే మనము అడ్వర్బ్గా చెప్తున్నాం. ఓకే ఫైన్, దట్ ఈస్ బేసిక్ నాలెడ్జ్ టు ఎనీబడి, ఆల్ ద పీపుల్ ఫాలో దట్. సిమిలర్లీ ఇది అడ్వర్బ్ అని నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకోగలవు అంటే, లెట్ us see how does she walk. How does she walk? ఆమె ఏ విధంగా నడుస్తుంది. వన్స్ యూ సీ హౌ డస్ షీ వాక్, ఆమె ఏ విధంగా నడుస్తుంది, క్వశ్చన్ చేస్తే ఇలా ఏమొచ్చింది నీకు ఆన్సరు, స్లోలీ. ఏ విధంగా నడుస్తుంది, స్లోగా. అంటే తన మీనింగ్ ఎవరికి ఇచ్చింది, హియర్. ఎవరికి, వాక్స్. ఈ యొక్క నడుచుట అనే పదానికి స్లోలీ అనేటువంటి యొక్క అడ్వర్బ్ అనేది దీనికి మీనింగ్ ఇవ్వడం చేత ఇది మనకు అడ్వర్బ్గా చెప్తున్నాం. నీకు కన్ఫర్మేషన్ రావాలంటే ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకో. ఓకే, హౌ డిడ్ షీ వాక్, ఆమె ఏ విధంగా నడుస్తుంది, స్లోలీ. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ రన్స్ ఫాస్ట్. షీ రన్స్ ఫాస్ట్, ఆమె ఏ విధంగా నడుస్తుంది, ఫాస్ట్గా. ఫాస్ట్గా, ఇట్ ఈస్ ఆల్సో అన్ అడ్వర్బ్. మనకు సెంటెన్స్లో ఇక్కడ ఎల్వై లేదు. జనరల్గా స్టూడెంట్స్ మనకు ఎల్వై ఉంటేనే అడ్వర్బ్ అనేటువంటి ఒక మైండ్లో ఫీడ్ అయింది. ఇప్పుడు ఆ విధంగా కాదు, మనకు మరికొన్ని పదాలు కూడా ఎల్వైతో లేకున్నప్పటికీ వాటిని కూడా మనం అడ్వర్బ్గా ఉపయోగిస్తాము. ఎల్వై ఉన్నప్పటికీ కొన్నిటిని మనం అడ్జెక్టివ్గా కూడా ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ మనకు షీ రన్స్ ఫాస్ట్, ఆమె ఏ విధంగా పరిగెత్తుతుంది, ఫాస్ట్. వన్స్ యూ మేక్ ఏ క్వశ్చన్, హౌ డస్ షీ రన్, హౌ డస్ షీ రన్, ఆమె ఏ విధంగా పరిగెత్తుంది, ఫాస్ట్. ఇక్కడ మనకు ఫాస్ట్ ఏమైంది, అడ్వర్బ్. ఓకే, షీ ఈజ్ వెరీ క్లెవర్. షీ ఈజ్ వెరీ క్లెవర్, ఇక్కడ మనకు అడ్వర్బ్ ఏది, ఎస్ వెరీ. వెరీ అనేది మనకి ఏమవుతుంది, అడ్వర్బ్. ఫైన్, అడ్వర్బ్ అయినప్పుడు జనరల్గా తన మీనింగ్ ఎవరికి ఇస్తుంది, వర్బ్ కన్నా ఇస్తుంది, లేదా అడ్జెక్టివ్ కన్నా ఇస్తుంది, లేదా అనేది అడ్వర్బ్. ఇక్కడ మనకి ఏముంది, క్లెవర్. ఇక్కడ క్లెవర్ అనేది ఏది, క్లెవర్ అనేది మనకు అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ యొక్క గుణం ఏమిటి, నౌన్ను లేదా ప్రొనౌన్ను మాడిఫై చేస్తుంది. అంటే నౌన్లో లేదా ప్రొనౌన్లో ఉండేటువంటి గుణాన్ని లేదా లక్షణాన్ని తెలియచేసేదే అడ్జెక్టివ్. ఇప్పుడు అడ్జెక్టివ్ మీద కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మనకు షీ ఈజ్ క్లెవర్, ఆమె తెలివివంతురాలు. హూ ఈజ్ క్లెవర్, హూ ఈజ్ క్లెవర్, హూ ఈజ్ క్లెవర్. ఓకే, అడ్జెక్టివ్తో క్వశ్చన్ చేస్తే నీకు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది, షీ. ఓకే, హూ ఈజ్ క్లెవర్, షీ ఈజ్ క్లెవర్. ఇది ఎవరిని మాడిఫై చేస్తుంది, ఇది ఎవరి యొక్క గుణాన్ని తెలియచేస్తుంది, ప్రొనౌన్ యొక్క గుణం. ఓకే, ఈ ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియచేస్తుంది కాబట్టి క్లెవర్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే ఫైన్, వెరీ క్లెవర్. వెరీ అనే తన మీనింగ్ ఎవరికి ఇస్తుంది, చాలా తెలివివంతురాలు. షీ ఈజ్ క్లెవర్, తెలివివంతురాలు, చాలా తెలివివంతురాలు అన్నప్పుడు మనకు వెరీ అనేది తన మీనింగ్ అనేది మనకి ఎవరికి ఇస్తుందంటే అడ్జెక్టివ్కి ఇస్తుంది. కాబట్టి వెరీ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఎస్ అండ్ అడ్వర్బ్. నెక్స్ట్, వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. ఓకే, బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది మనకు జనరల్గా, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద సేమ్, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. హూ ఈజ్ బ్యూటిఫుల్, యాజ్ ఐ ఆస్క్ యూ ద క్వశ్చన్, హూ ఈజ్ బ్యూటిఫుల్, షీ. ఇక్కడ ఆమె అనేది మనకు బ్యూటిఫుల్. ఓకే, వెరీ అనేది ఇక్కడ ఏమవుతుంది, చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ మీన్స్ అందము, ఆమె అందంగా ఉంది. వెరీ బ్యూటిఫుల్ అనేది చాలా అందంగా ఉంది. ఈ చాలా అందం అనేది చాలా ఎవరికి ఇస్తుంది, అడ్జెక్టివ్ ఫామ్కి ఇస్తుంది. అప్పుడు వెరీ అనేది ఏమవుతుంది మనకు, అడ్వర్బ్. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఫామ్. ఓకే, నెక్స్ట్, షీ రికవర్డ్. షీ రికవర్డ్ వెల్. ఆమె ఆరోగ్యం నుంచి బాగానే తిరుక్కుంది, తన ఆరోగ్యం నుంచి బాగానే కోలుకుంది. షీ రికవర్డ్ వెల్. వెల్, ఇక్కడ హౌ డిడ్ షీ రికవర్. ఇక్కడ మీకు అడ్వర్బ్ కన్ఫర్మ్ కావాలంటే
హౌ డిడ్ షీ రికవర్, ఆమె ఏ విధంగా రికవర్ అయింది? వెల్, బాగానే రికవర్ అయింది. ఈ బాగానే రికవర్ అయింది ఎలా చెప్తున్నాము? వెల్ అనేటువంటి యొక్క అడ్వర్బ్ సహాయంతో మనము రికవర్ అనేటువంటి యొక్క మీనింగ్కు బాగా రికవర్ అయింది అనేటువంటి అడ్వర్బ్ అప్లై చేసాము. అంటే తన మీనింగ్ ఎవరికి ఇస్తుంది? రికవర్డ్. తన మీనింగ్ ఎవరికి ఇస్తుంది? రికవర్డ్. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. షీ రికవర్డ్ క్వైట్ వెల్. క్వైట్ వెల్, క్వైట్ వెల్, క్వైట్. పైన ఎగ్జాంపుల్ చదివి మళ్ళీ కింద చదవండి. పైన చదివి కింద చదవండి. షీ రికవర్డ్ వెల్, ఆమె బాగా రికవర్ అయ్యింది. షీ రికవర్డ్ క్వైట్ వెల్ అంటే పూర్తిగా రికవర్ అయింది. పూర్తిగా రికవర్ అయింది. పూర్తిగా రికవర్ అయింది అనేది ఎవరికి ఇస్తుంది? ఈ యొక్క క్వైట్ అనే మీనింగు వెల్. వెల్ అనేటువంటి మరొక అడ్వర్బ్కి క్వైట్ అనేటువంటి ఒక అడ్వర్బ్ తన అడ్వర్బ్కి మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు కూడా మనకు అడ్వర్బ్స్. ఈ రెండు కూడా మనకు అడ్వర్బ్స్. అంటే మనకు డెఫినేషన్ చూడండి. టైంను ఇండికేట్ చేస్తుంది, ప్లేస్ ఇండికేట్ చేస్తుంది, మేనర్. తర్వాత మనకు ఎవరికి తన మీనింగ్ ఇస్తుంది? ఫస్ట్ వచ్చేసి మెయిన్ వర్బ్కు. లెట్ యూ టేక్ ద ఎగ్జాంపుల్. స్లోలీ ఎవరికి ఇచ్చింది? వాక్స్. తర్వాత ఫాస్ట్ ఎవరికి ఇచ్చింది తన మీనింగ్? రన్స్. తర్వాత వెరీ క్లెవర్, ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్. అడ్జెక్టివ్ ఫామ్ క్లెవర్, అడ్జెక్టివ్ ఫామ్. తన మీనింగ్ ఎవరికి ఇచ్చింది? వెరీ, వెరీ క్లెవర్. ఓకే, వెరీ బ్యూటిఫుల్. ఈ రెండు సేమ్. ఇది అడ్జెక్టివ్ ఫామ్, ఇది అడ్జెక్టివ్ ఫామ్. వెరీ ఈజ్ అన్ అడ్వర్బ్, వెరీ ఈజ్ అన్ అడ్వర్బ్. తర్వాత మనకు షీ రికవర్డ్ వెల్, ఆమె బాగా రికవర్ అయ్యింది. బాగా రికవర్ అయ్యింది. వెల్ అనేది ఎవరికి ఇచ్చింది తన మీనింగ్ అనేది? రికవర్. క్వైట్ వెల్ పూర్తిగా రికవర్ అయింది. పూర్తిగా రికవర్ అయింది. క్వైట్ వెల్, క్వైట్ అనే తన మీనింగ్ ఎవరికి ఇచ్చింది? వెల్ అనేటువంటి యొక్క అడ్వర్బ్కు ఇచ్చింది. అంటే ఇది బేసిక్లో ఉండేటువంటి ఫండమెంటల్. అకార్డింగ్ టు డెఫినేషన్ యూ హ్యావ్ టు ఫాలో ఇనిషియల్లీ దిస్ మెథడ్. ఫస్ట్ నువ్వు దీన్ని తెలుసుకోవాలా, ఈ సీక్వెన్స్ తెలుసుకోవాలా. అడ్వర్బ్ అంటే ఏమిటి, తన మీనింగ్ ఎవరెవరికి ఇస్తుంది, ఏ స్టేజ్లో ఉంటుంది తన యొక్క మీనింగ్ అనేది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడే ఈజీగా నువ్వు క్వశ్చన్ అనలైజ్ చేసుకోగలవు. ఓకే, నీకు ఈ సీక్వెన్స్ తెలియదనుకో, వర్బ్కి ఇచ్చేది, అడ్జెక్టివ్కి ఇచ్చేది, తర్వాత అనదర్ అడ్వర్బ్కి ఇచ్చేది, మీకు ఎగ్జామినేషన్లో మనకు వాటిని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలనేది మీకు కొద్దిగా డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అడ్జెక్టివ్, ఈ అడ్వర్బ్ ఫామ్ అనేటువంటిది మనకు ఉపయోగించేటప్పుడు ఫస్ట్గా మెయిన్ వర్బు, తర్వాత అడ్జెక్టివ్ ఫామ్, తర్వాత వచ్చేసి అనదర్ అడ్వర్బ్. ఈ విధంగా మనము సెంటెన్సెస్ని ఫాలోఅప్ చేసుకోవాలా. ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, హౌ ఇట్ విల్ బీ. ఐ షల్ మీట్ యూ టుమారో. ఐ షల్ మీట్ యూ టుమారో. ఇక్కడ మనకు అడ్వర్బ్ ఏమవుతుంది? ఐ షల్ మీట్ యూ టుమారో. I shall meet you tomorrow. I shall meet you tomorrow. ఇక్కడ మనకు టుమారో అనేది మనకు అడ్వర్బ్ అవుతుంది. టుమారో అనేది మనకేమవుతుంది? అడ్వర్బ్. ఎందుకు అడ్వర్బ్ అవుతుంది మనకు? ఇట్ ఇండికేట్స్ టైమ్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఇండికేట్స్ టైమ్ ఆఫ్ యాక్షన్. రేపు నిన్ను కలుస్తాను. I shall meet you tomorrow. I met you yesterday. I met you yesterday. నేను నిన్న కలిశాను. ఎస్టర్డే ఏమవుతుంది మనకు? ఎస్, అడ్వర్బ్. ఎస్టర్డే ఏమవుతుంది? అడ్వర్బ్. I shall meet you soon. I shall meet you soon. త్వరలో నిన్ను కలుస్తా. త్వరలో నిన్ను కలుస్తా. I shall meet you soon. soon అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ? త్వరలో, త్వరలో. ఓకే, ఇది ఏం తెలియజేస్తుంది? టైంని ఇండికేట్ చేస్తుంది. ఇదేమి ఇండికేట్ చేస్తుంది? టైంని ఇండికేట్ చేస్తుంది. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. నీకు ముందుగానే చెప్పాను. నీకు ముందుగానే చెప్పాను. ఇది ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమవుతుంది? అడ్వర్బ్. ఓకే, ఈ సిచ్యువేషన్లో మీకు ఒకటి ఇస్తాను, బాగా గుర్తుంచుకోండి. ఏదైనా ఒక అడ్వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో వస్తే యు ఫిక్స్ ఇట్ ఈజ్ అన్ అడ్వర్బ్.
అది ఎనీ కేస్ అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మనకు హెల్పింగ్ వర్బ్కి మరియు మెయిన్ వర్బ్కి మిడిల్లో వస్తే ఓకే దట్ విల్ బి యాజ్ అన్ అడ్వర్బ్. ఎందుకంటే తన మీనింగ్ ఎవరికి ఇస్తుందంటే మెయిన్ వర్బ్ అయినటువంటి టోల్డ్కు ఇస్తుంది. అంటే అది ఏదైనా కావచ్చు, ఎగ్జాంపుల్ మనకు ఇదే కావాలని ఏం లేదు, కానీ ఫార్మాట్ ఏది హెల్పింగ్ వర్బ్కి మరియు మెయిన్ వర్బ్కి మధ్యలో వచ్చేది ఏది అడ్వర్బ్. హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కు మధ్యలో వచ్చేది అడ్వర్బ్. ఇది ఎప్పుడంటే మనకు గత్యంతరం లేదు, గుడి గుర్తులు ఫాలో కావాలా, నీకు అక్కడ ఆన్సర్ నీకు లాజిక్ అప్లై చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దిస్ మెథడ్. ఓకే, ఎందుకంటే అనలైజేషన్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం అట్ ఆల్. అనలైజేషన్ లేదు, నీకు ఏదో ఒక గుడి గుర్తు కావాలనుకున్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ టేక్ దిస్ వన్. ఓకే, తర్వాత మనకు టుమారో అనేది మీకు అడ్వర్బ్గా చెప్తున్నాను. ఈ టుమారో అనేది టైమ్ ఆఫ్ యాక్షన్. టుమారో అనేది మనకు టైమ్ ఆఫ్ యాక్షన్. ఈ టైంను ఇండికేట్ చేసే ప్రతిదీ కూడా అడ్వర్బే. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఎందుకంటే టైమ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే సెంటెన్స్ లేదు. టైమ్ ఆఫ్ యాక్షన్ లేకపోతే సెంటెన్స్కు మీనింగే లేదు. సెంటెన్స్కు ఏదైతే కంపల్సరో ఆ కంపల్సరీ అయినటువంటి పదమే అడ్వర్బ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుమారో అంటున్నా, ఇది తీసేయి. ఐ షల్ మీట్ యూ, నేను నిన్ను కలుస్తాను. ఎప్పుడు కలుస్తావు? ఎప్పుడు కలుస్తావు? టుమారో ఆర్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్, అది ఏదైనా కావచ్చు, అవన్నీ అడ్వర్బ్సే. బాగా గుర్తుంచుకోండి. అంటే ఏదైనా ఒక పదము ఒక సెంటెన్స్కి కంపల్సరీగా అవసరము అయినప్పుడు దానిని మనము అడ్వర్బ్గా కూడా చెప్పవచ్చు. గెట్ దిస్ పాయింట్. ఆ సెంటెన్స్కి అది అవసరమా కాదా అని ఒకసారి మీరే గెట్ చేయండి. ఇక్కడ ఐ షల్ మీట్ యూ, నేను నిన్ను కలుస్తాను. ఎప్పుడు? ఎప్పుడు కలుస్తావు? ఈ ఎప్పుడునే అడ్వర్బ్ అవుతుంది. అది టుమారో కావచ్చు, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, సూన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఓకే, ఈ విధంగా కూడా నువ్వు సింపుల్గా ఈ యొక్క అడ్వర్బ్ని సెంటెన్స్లో ఈ విధంగా నువ్వు అనలైజేషన్ చేసుకొని సింప్లిఫై చేసుకోగలిగితే ఎగ్జామ్లో ఈజీగా మనము ఆన్సర్ చేయవచ్చు. ఓకే, లెట్ us see in the next class.